చేరికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. 90వ సంకీర్తన 12వ చరణం. 90వ సంకీర్తన. ఎంత చక్కని మాట! ఎవరండి? నాయకుడైన మోషే రాసిన మాట. ఎప్పుడు రాశాడో తెలుసా? సంఖ్యాకాండంలో జరిగిన సంఘటన బట్టి రాసుకున్నటువంటి కీర్తన. పిల్లరా, ఏం కావాలంటున్నాడు? బయటకు వచ్చేసారు, కానీ ఏం లేదంట వాళ్ళకి, జ్ఞాన హృదయం లేదంట. కొంతమంది మనం ఇళ్లలో అంటుంటాం, ఇంకెన్నాళ్ళు చదువుతావురా పాస్ కాకుండా. రాస్తూనే ఉంటారు కానీ పాస్ కాదు. మన చర్చిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఎంకాం చదివింది. మరి ఆ అమ్మాయి ఉద్యోగం కోసం దరిదాపు, ఎందుకంటే వాళ్ళకి రాయితీ ఉంటుంది, గవర్నమెంట్ ఫ్రీగా వెళ్ళి పరీక్ష రాసి రావచ్చు. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తే బెంగళూరు పోయి రాసింది, చెన్నై పోయి రాసింది, ఢిల్లీ పోయి రాసింది. ఎన్ని ఎగ్జామ్స్ రాసింది అనుకుంటారు? దరిదాపు నాకు తెలిసి 150 ఎగ్జామ్స్ అటెండ్ అయ్యింది తన యొక్క లైఫ్, ఆ యొక్క పీరియడ్లో. కానీ దేంట్లో కూడా సక్సెస్ అవ్వాలి. వీళ్ళరా ఇక దాన్ని అంతా పక్కన పెట్టి ఎక్కడో ఢిల్లీకి పోయి ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తాం. దేవుని ప్రేమిస్తున్నా ప్రేమిట, ఎందుకు నువ్వు సక్సెస్ కాలేకపోయావు అని కూడా ఒకరోజు అడిగింది అమ్మాయి వచ్చి. ఎందుకు సక్సెస్ కాలేకపోయావు? ముందర నీవు నీ వారి మీద, నీ బంధువుల మీద ఉన్నటువంటి అసూయ తొలగించుకో, ఆటోమేటిక్గా నువ్వు పాస్ అవుతావు. పిల్లరా, ఈ రోజున చదువుతా ఉన్నా కూడా పాస్ కాకపోవడానికి కారణం ఏంటి? ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? సక్సెస్ కావడానికి కారణం ఏంటి? బైబిల్ అన్ని లక్ష్యాలు రాసింది. హిజ్కియా యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నాడు, అయ్యా వీరితో యుద్ధం చేయడం నా వల్ల కాదని పోయి ఉత్తరాన్ని తీసుకెళ్ళి మందిరంలో పరిచి ఏడుస్తూ సేవకుడు, దేవుని పరిచారకుడైనటువంటి ఏషియాతో చెప్తున్నాడు, బహుగా ప్రార్థన చేయండి. రాజు ఏం నేర్చుకున్నాడు అంటే, తన జీవితంలో ఒక యుద్ధాన్ని గెలవాలన్నా, ఒక రోగాన్ని పోగొట్టుకోవాలన్నా, లేదా దేవుని యొక్క బిడ్డలకి సహాయం చేయాలన్నా, ఈ 3 ఉద్యమం అన్నమాట. హిజ్కియా జీవితంలో, ఆయన కాలంలో ఉద్యమం వచ్చింది. పడిపోయిన మందిరాన్ని బాగు చేయించాడు, గందరగడనే మందిరానికి వెళ్ళేవాడు, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు. మరి అతనికి ఎందుకు వచ్చింది రోగం? అతను గర్వించాడు. చివరికి హిజ్కియా అన్ని బాగానే ఉంది మొదటంతా, చివరిలో గర్వించాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రేమికులారా, గర్వించి మొత్తం మరి పరాయి దేశం వాళ్ళకి తన ఇంట్లో ఉన్న అన్నీ చూపించేశాడు. సేవకుడు వచ్చి అడిగాడు, అన్నీ చూపించాను అన్నాడు. వీళ్ళరా ఆలోచించింది, చిన్న చిన్న తప్పులే మనం దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా అడ్డగిస్తాం. మోషే చేసిన తప్పే ఉందండి? ఏమన్నా అసభ్యంగా మాట్లాడా? ఏమన్నా అబ్యూజింగ్ వర్డ్స్ వచ్చాయా అతని నోటి నుండి? రాలేదుగా. మరి ఎందుకని అతను దేవుడు నువ్వు వెళ్ళటానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పాడు? జనరల్గా అయితే ఆ సందర్భంలో మనం కూడా అడుగుతాం, మా తమ్ముడు ఏంటి అట్లా చేశాడు, మా అక్క ఏంటి అట్లా చేసింది, మా అన్న ఏంటి అట్లా చేశాడు అని అనలా. ఎదురు తిరిగే స్వభావం లేదు మోషేకి. మనమైతే 100 చెబుతాం. నీ గురించి చెబుతుంటే పక్కన వాళ్ళ గురించి మాట్లాడతామేంటంట. అన్న తప్పు చేసి చచ్చిపోయాడు, అక్క తప్పు చేసి చచ్చిపోయింది, అన్న పిల్లలు తప్పు చేసి చచ్చిపోయాడు, ఈయన కూడా చివరికి తప్పు చేసి చచ్చిపోయాడు. ఎవరు కూడా ఇజ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి 3 ప్రధానమైన పాత్రలు, అహరోను, మిరియాము, మోషే, భూ సంబంధమైనటువంటి కణానికి వెళ్ళలేదు. 40 సంవత్సరాలు పరిచయం చేసేవాడు.
విసిగిస్తే, కొడితే రెపదీవులు రాడు తీసుకొని కొట్టపోయారు. నీళ్లు లేవని, మాంసం లేదని, చంపడానికి తీసుకొచ్చే అరణ్యంలోకని ఎన్ని సణుగుళ్ళు, ఎన్ని గొడుగుళ్ళు, ఎన్ని ఇబ్బందులు. మొత్తం వాళ్ళు దిగిన ప్రదేశాలన్నా తెలుసా? ఐగుప్తు నుంచి కానానికి రావడానికి 42 ప్లేసెస్ దిగారు వాళ్ళు. 42 ప్రాంతాలు ఆగారు. కొన్ని చోట్ల యుద్ధాలు వచ్చాయి. అయినా కూడా 120 సంవత్సరాల వయసులో మరి అతను దేవుడి పని చేయడానికి ఇష్టపడ్డాడు. పిల్లలు వాళ్ళు విసిగించినా దేవుడి పని చేశాడు. అందుకని రాస్తా ఉన్నాడు ఇక్కడ, మా దినములు లెక్కించుట మాకు. అంటే బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకో. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఎలా పెరిగావు, ఈ స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో అనే విషయాలన్నీ ఎక్కడ ఉంటాయంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కనపడతాయి. 7 సంఘాలకి చెప్తూ నువ్వు ఏ రీతిగా పెరిగావో, ఏ రీతిగా తిరిగావో, నీలో ఏం తప్పులు ఉన్నాయో అనే విషయాలన్నీ 7 సంఘాలకి రాస్తూ, 7 సంఘాల్లో మంచి సంఘాలు ఎన్నో చెబుతారండి. 7 సంఘాలలో మంచి సంఘాలు ఎన్ని? 2. ఎందుకంటే ఆమె బైబిల్ ఎక్కువ చదువుతుంది. మా వదిన గారు బాగా చదువుతారు. దేవుని యొక్క ప్రేమలో 2 సంఘాలు మంచివి. మిగతా 5 సంఘాలకి దేవుడు తీర్పు అనేది చెప్పాడు. కాబట్టి మనం గమనించాల్సింది, దేవుడిని ప్రేమించిన ప్రియులరా, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళని మనము గురిగా పెట్టుకొని నడవాలి. నేను ఆదర్శవంతంగా జీవిస్తానని చెప్పేసి ఒక ఆయన అన్నాడంట. గాంధీ తాత గారు నాకు ఆదర్శం అంటే ఏం చెప్పాడంట, 35 ఏళ్ల కుర్రాడు. మరి ఇప్పుడు ఏంటో ఆదర్శం అంటే ఆయనలాగా కొల్లాయి కట్టుకుంటాడంట, చొక్కా వేసుకోడంట, మరి కళ్ళద్దాలు పెట్టుకుంటాడంట, కర్ర పట్టుకుంటాడంట. ఇదంట ఆదర్శం. ఆదర్శం అంటే ఆయన నడిచినటువంటి విధానం, అంతేగాని కర్ర చొక్కా లేకుండా ఉంటాం ఈ కాదు. ఈ రోజున చాలామంది ఏంటంటే ఆ సేవకుడు చూడు ఎంత బాగున్నాడో, మనం కూడా ఆ లెవెల్లో ఉండాలి. ఎవడు చెప్పాడు? బైబిల్లో మంచి మంచి సెలబ్రిటీస్గా ఉన్న సేవకులు తీసుకుపోతాను నేను రాయలేదు. 50వ కీర్తనలో ఆ మాట రాస్తూ ఉంటాడు. 50వ కీర్తనలో విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి కలిగాలి. కాబట్టి విరిగి నలిగిన హృదయం కావాలి. మరి పౌలుకి ఎలాగా సహాయపడినటువంటి ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎవరు? పౌలు చెప్తున్నాడు అన్నమాట. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నానో అవి మనోహరమైనటువంటి సువాసనయు దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి యాగమునైనవి. తక్కువేం కావాలంటే వాళ్ళకి అన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎంతో ఆస్తిపరుడు, హోదా కలిగిన వాడు, చదువుకున్నవాడు, గమలీయేలు పాదాల దగ్గర అన్నిటినీ త్యజించేశాడు ప్రభు కొరకు. 9వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథంలో దేవుడు కనపడిన తర్వాత ఏంటంటే, దేవుడు నీకు కనపడలేదా మరి ఇప్పటి వరకు? బైబిల్ చూస్తున్నావంటే బైబిల్లో ఏముంది? వాక్యం. వాక్యం అంటే దేవుడు. మరి దేవుడు చూస్తున్నావు కదా, మరి ఎందుకని మరి పౌలు లాంటి మనసు మనకు తగ్గించుకొని సహాయం చేసి శ్రమపడి గుడారాలు పెట్టుకుంటూ బతికాడు. తన డబ్బు తానే సంపాదించుకుంటూ సువార్త చేశాడు. ఎవరిని అడుక్కోవాలా? అద్దెంట్లో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు. ఈ యొక్క ఎపఫ్రోదితు అనేటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఎవరి ద్వారా వచ్చి పంపించారంటే ఒక సహాయకుడు ఇతను పౌలుకి. ఎపఫ్రోదితు వలన తీసుకొని వచ్చాడు ఇతను.
ఏమీ తక్కువ కాలేదా పుచ్చుకొని అంటే తీసుకొని అతని దగ్గర. పిల్లల 2వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు కూడా నా సహోదరుడును దేవుని యొక్క ప్రేమ జతపని వాడును నా తోటి యోధుడును మీ దూతయు. ఎన్ని రకాలు చెప్పాడంటే సహోదరుడు, రెండోది జతపనివాడు, మూడోది తోడు యోధుడు అంటే పోరాడతాడు నాతో పాటు, నాలుగవది దూత నా అవసరములను ఏమంటే ఉదహరించిన వాడునైనా. అంటే ఈ పౌలు గారికి ఏమేమి కావాలి, నేను అది బైబిల్లో రాయలేదు కానీ నేనైతే దాన్ని విశ్లేషణ చేస్తా ఉన్నాను. పౌలు ఎవరు? రోగి. ఏం కావాలి ఇప్పుడు అతనికి? మెడిసిన్ కావాలి. పౌలు రోగి, మెడిసిన్ కావాలి. మెడిసిన్ కావాలంటే ఎవరు ఇస్తారు? బైబిల్ అయితే చెప్తుంది దేవుడే ఇస్తాడు. దాన్ని బట్టి మనకి అనేక రకాల ఔషధాలు తయారయ్యాయి. ఏ రోగానికి ఏంటి, దొక్కుపోతే, పుండు పడితే, తలనొప్పి వస్తే, మా చిన్నప్పుడు చెప్పేవాడు మేము తలనొప్పి వస్తుంది అని చెప్పేసి అంటే దాన్ని పోతుంటే మాకు ఊర్లలో ఈ యూకలిప్టస్ చెట్లు ఉంటాయి. వెంటనే మా అమ్మగారు లేదా మా నాన్నగారు 4 ఆకులు కోసి వాసన చూడు వాసన చూడు అనేవాడు. ఏంటి వాసన చూస్తే తలనొప్పి వద్దా? పోతుంది. మట్టి వాసన పీలిస్తే ఏమవుతుంది? ఆకలి పెరుగుద్ది. వాంతులు వస్తున్నప్పుడు మట్టి మీద నీళ్లు చల్లి వాసన పీలిస్తే వాంతులు ఆగిపోతాయి. ప్రియులారా, ఇవన్నీ ఎలాగా అంటే దేవుడే నేర్పించాడు. ఇప్పుడు ఇతని అవసరతలో ఏమేమి తీసుకొచ్చి ఉంటాడు? వస్తువులు, గుడ్డల, తినే పదార్థాల, బిస్కెట్లు ఉన్నాయి ఆ రోజుల్లో, లేవు కదా. నిలవ ఉండేటువంటి పదార్థాలు ఏం లేవు కదా అప్పుడు. అందుకని ఏ రోజు ఆ రోజు తినాలని చెప్పాడు దేవుడు. ప్రియులారా, మరి అలాంటప్పుడు మరి పౌలు యొక్క అవసరతలు తీర్చడానికి ఎపఫ్రోదితు అనేవాడు అప్పుడు తోడుగా చేశాడు దేవుడు. అంతేకాదు, మామూలు బయట తిరుగుతున్నప్పుడు ఏమో ఇతను తోడున్నాడు, జైల్లో ఉన్నప్పుడు ఎవరు తోడున్నారు చెప్పండి? ఇంతసేపు పౌలు జైల్లో ఉన్నప్పుడు ఎవరున్నారు? ఇలాగా లోకా ఉన్నాడు. లోకా అంటే వైద్యుడు. అతనితో పాటు ఖైదీగా ఉన్నవాడు లోకా. ప్రియులారా, దేవుడికి అన్నీ తెలుసు. మనం అనుకుంటాం, ఒక ఆమె అంటుంది, ఏమంటే మా ఆయనకి షుగరు, పొద్దున్నే ఈ బిళ్ళేసుకోవాలి, మధ్యాహ్నం ఈ బిళ్ళేసుకోవాలి, సాయంకాలం పూట ఈ బిళ్ళేసుకోవాలి, తగిన కాలంలో ఈ ఆహారం తినాలి, అన్నీ చెప్తున్నాడు. సరే, సేవకుడు అన్నాడంట, అమ్మ అన్నీ దేవుడు చూసుకుంటాడు, నువ్వేం దిగులు పడవాలి అని చెప్పి. అట్లా కాదండి అంటున్నాడు. అట్లా కాదు, ఇట్లా కాదు, దేవుడు చూసుకుంటాడు. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టారు బైబిల్లో. పిల్లలు ఇక్కడ చూడండి, తర్వాత మాటలు మీరు గమనించినట్లయితే, మీ వద్దకు ఎవరినంట? ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటే అతడు రోగి ఆయనని మీరు వింటిరి. ఇప్పుడు ఇంతకీ ఎపఫ్రోదితు ఎలా ఉన్నాడు? సహాయం చేస్తూ, పని చేస్తూ, సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంట? రోగి అన్నాడు. చూడండి తర్వాత మాట, మీరు వింటిరి కనుక అతడు అందరినీ మిగుల ఆపేక్ష కలవాడు. చాలామందికి, ముసలివాడికి, అనారోగ్యస్తులకి కోరికలు వలే ఉంటాయంట. ఏం కోరికలు? తినేవాళ్ళని కానీ, గుడ్డగట్టుకోవాలి కానీ, నగలేసుకోవాలి కానీ, అందరిగా మేకప్ వేసుకోవాలి కానీ, హెయిర్ డే చేసుకోవాలి కానీ ఉండదు. మనవరాలు ఒక్కసారి రమ్మనివే చాలా సంవత్సరాలు చూస్తాను. ఏం కోరికలు ఉంటాయి? ఎపఫ్రోదితుడు ఏం కోరిక ఉన్నాడు? దేవుని ప్రేమిస్తున్నటువంటి అతడు రోగి అయి ఉన్నాడు, సావ సిద్ధమై ఉన్నాడు. కానీ ఏం కలిగి ఉన్నాడండి? మిమ్మల్ని అందరినీ చూడాలని అపేక్ష. ఈ రోజున బలహీనంగా ఉన్నా కూడా పౌరులకు సహాయం చేసిన వాడు ఎపఫ్రోదితు.
కొంచెం కాళ్ళు నొప్పి, కొంచెం వాంతిలో, కొంచెం విరోచనాలు వస్తే ఎట్లా రమ్మంటాడు ఆయన? ఎట్లా రమ్మంటాడు? మళ్ళాగా ఆ రోజుల్లో కమోడ్లు ఉన్నాయా, ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయా, అండ్ స్ప్రేలు ఉన్నాయా? ఏమన్నా ఏం లేవు కదా, ఇవన్నీ లేవు. ఎక్కడెక్కడ తిరిగారు, రాళ్ళల్లో, గుట్టల్లో, కొండల్లో, ఏమండి మరి నరమాంస భక్షకుల మధ్య, రెడ్డి నీల్స్ మధ్య సేవ చేశారు. ఏ సౌకర్యాలు ఉన్నాయని? ఆ దోమలు కుడితే వాళ్ళకి రోగాలు వచ్చాయి. పరిచర్య అనేది పిల్లరా శ్రమ పడకుండా, ఇప్పుడు పాడిన అమ్మాయి పాడిన పాటలో ఏముంది? శ్రమలు లేనిదే కిరీటం లేదు. శ్రమలు పడకుండా కిరీటం కావాలని కోరుకునేదంతా కూడా టీచర్లు, దొంగ టీచర్లు ఉంటారు, దొంగ లెక్చరర్లు ఉంటారు. ఏంటి వాళ్ళు చెప్పండి? డబ్బులు ఉంటాయి, ఆ పై అధికారులకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రొఫైల్ కూడా వాళ్ళే తయారు చేయిస్తారు. వీళ్ళేం చేయరు, కస్టమర్కి హృదయం పడరు. బెస్ట్ టీచర్ అంట, బెస్ట్ లెక్చరర్ అంట. అబ్బా, మా టీచర్ గారు ఒక ఆమె ఉండేది, ఆమె నన్ను అంది, 3000 అంట ఈ రాదు చేస్తారంటగా అంది. ఏంటమ్మా, ఏమి ఇస్తారు? 3000 ఇస్తాను. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా యొక్క సేవా పరిచయం గుర్తించి ఇస్తే మనం, లేకపోతే లేదు. నాది 2 సార్లు రిజెక్ట్ చేశారు, నేను డబ్బులు ఇవ్వలేదు. లంచాలతోటి సర్టిఫికేట్ తెచ్చుకుంటామా? అది న్యాయమేనా? నువ్వు చదివావు బైబిల్, చదువు, బైబిల్ బాగా చదువు. వీళ్ళరా ఎక్కడా కూడా దేవుడు ట్రైనింగ్ తీసుకోమని చెప్పలేదు శిష్యులకి. ట్రైనింగ్ సెంటర్స్ ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు, దేవుడు పెట్టాల. అరే మీరు యెరూషలేములో మేడగదిలో ట్రైనింగ్ ఇస్తాం, 10 రోజులు ప్రార్థన చేయండి అని చెప్పలా. ప్రార్థన చేయండి అని చెప్పాడు కానీ ట్రైనింగ్ ఏమో. కాబట్టి రోజున ట్రైనింగ్ సెంటర్లో ఏమవుతుందంటే మోసపోసినటువంటి ఒక కంటెంట్ వస్తూ ఉంది బయటికి. యాజ్ ఎ టీచర్గా మేము ఏం చెప్పాలి అంటే పాఠ్యాంశంలో ఏముందో అది చెప్పాలి, వేరే చెప్పడా కంటెంట్ చెప్పడానికి లేదు. చెప్పలేదు, పోర్షన్ అయిందా లేదా, మళ్ళీ వెనక నుంచి ఒక షంటింగ్. పిల్లరా ఈ రోజున స్వేచ్ఛగా వాక్యం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది సేవకులు. భయపడుతూ ఉన్నట్టుగా మాట్లాడలేక కవ్వించి, అసలు నీకు మొదటి పత్రికలు అంటాడు, మేము ఇచ్చకము మాటలను ఉపయోగించి మిమ్మల్ని మేము మభ్యపెట్టలేదు అంటే. పౌలు భలే కఠినంగా మాట్లాడతాడు. పిల్లరా ఇక్కడ తర్వాత విషయం చదివితే, నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధమై ఉండి, కానీ దేవుడు అతడిని కనికరించెను. రెండోది కూడా చెప్పాడు, రోగిగా ఉన్నాడు కానీ రోగం దేవుడు అతన్ని చంపవేయకుండా కాపాడుతూ ఉన్నాడు, కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండాకై నన్నును కనికరించెను. ఇప్పుడు దీంట్లో తన విషయం కూడా చెప్పుకున్నాడు, నేను కూడా రోగినే, నన్ను కూడా దేవుడు కనికరించాడని చెప్పుకున్నాడు ఇక్కడ. కానీ లోతుగా తెలియనప్పుడు ఏమంటుంది మనకు అర్థం కాదు వాక్యం. ఏమంటాడు? నన్ను కూడా కనికరించాడు దేవుడు, కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితే. వెంటనే, శీఘ్రముగా అనేది సంస్కృత భాష. వెంటనే పంపుతున్నానని చెప్తున్నాడు, పంపుతూ ఉన్నానని చెప్తూ ఏమని చెప్తున్నాడు చూడండి. నా ఎడల మీరు ఇంకొక క్వాలిటీ ఏముందండి అతను? దేవుని పని విషయంలో, సేవ పని విషయంలో చనిపోవడానికైనా సరే ఇష్టపడినవాడు, వెనక్కి తగ్గల. అది సేవా పరిచర్య అంటే. అంతేగాని శిష్యులందరూ కూడా యేసు ప్రభువును పట్టుకొని పోయి పారిపోయినట్టు ఉన్నవాడు పరిచర్య ఏంటది కాదు. కష్టమైన, సుఖమైన, బాధైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎత్తైనా, లోతైనా ఆయనే మనకి గురి. చూడండి తర్వాత, సిద్ధమై ఉండేది కనుక
పూర్ణానందముతో ప్రభువు నుండి అతన్ని చేర్చుకుని అట్టి వారిని ఘనపరచండి. ఇప్పుడు శ్రమ పడే వారిని ఘనపరచండి అని చెప్తుంది బైబిల్. చెప్తున్నాడు పౌలు కూడా. సరదాగా ఉండేవాడు కాదు. టీచర్ గారు అప్పుడప్పుడు మాట అనేది, చూడమ్మా వాళ్ళంత చక్కగా వాక్యం చెబుతున్నారు, వాళ్ళంత చక్కగా తయారై టయానికి వస్తున్నారంటే అనేది వాళ్ళందరికీ కూడా పని వాళ్ళు ఉంటారండి. ఇడ్లీ కావాలా, అట్టు కావాలా, ఉప్మా కావాలా, చపాతీ కావాలా, పూరి కావాలా అడిగెళ్ళి వాళ్ళు చేస్తారు. అన్నీ నేనే చేసి పెట్టాలి నీకు ఇక్కడ, అక్కడ కుదురుద్ది. నిజమే. వాళ్ళు ఎవరు, వాళ్ళు తయారై రావటమే. వాళ్ళకి కావాల్సిన ఆహారాలన్నీ టేబుల్ మీద ఉంటాయి, వాళ్ళకి ఇష్టం వచ్చింది తింటారు. మనది అలా కాదు. ఒక్కటే కదండి ఇంటి మొత్తానికి. కూతురికి నచ్చుద్ది, కొడుకు నచ్చదు, ఆయనేమో తిన్నట్టుగా తింటాడు. రకరకాలుగా ఉంటుంది మన కుటుంబంలో. నచ్చవు, అలుగుతాడు, ఇదెందుకు చేసావా. మరి అక్కడ అలిగే పొజిషన్ లేదు. వాడికి కావలసినటువంటి పదార్థం తినొచ్చు. అక్కడ ఏదైనా తినొచ్చు. డబ్బు విస్తారంగా ఉంది, చేసేవాళ్ళు ఉన్నారు, పనిగత్తెలు ఉన్నారు. పిల్లరా, ఎప్పుడైతే ఈ శ్రమ పడుతూ ఉన్నటువంటి వాళ్ళని ఘనపరచండి పౌలు చెప్తా ఉన్నాడు. ఆ మాటలన్నీ మనం గ్రహించలేక ఈరోజు సరదాగా వచ్చి సరదాగా 2 నిమిషాలు ప్రార్థన చేసి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే, ఎక్కువసేపు చేస్తే మంచి సేవకుడు. ఎలా అవుతుంది? దేవుడు ఎక్కువగా ప్రార్థన చేయడు అసలు ఎవరికి. శిష్యులు కూడా ఎవరికి చేయరంట. సింపుల్ ప్రేయర్స్ అంటారు. కానీ నీ గురించి వాళ్ళ ఇళ్ళ దగ్గర లేదా వేరే చోట ఎక్కడన్నా సరే, పడవలో ఉన్నా ఓడలో ఉన్నా కూడా నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే నీకు బలం. ఇది తెలియదు చాలామందికి. నీతో 2 మాటలే మాట్లాడేది. మా అంకులు ఉన్నారు, జాకబ్ అంకులు. ఆయన కూడా అంతే. నువ్వు ఎన్ని 100 మాటలు చెప్పు, ఆయన ఒక్క మాట మాట్లాడతాడు. మనకి ఏమన్నా వింటా ఉంటాడు. మనం ఏమన్నా అడిగామనుకో చేస్తా, ఇంతే, ఇంకేం చెప్పడం. నెత్తి మీద చేయి పెట్టడం కానీ ఏమంటే ఇలాంటివి ఏం చేయడు. కానీ ఏం చేస్తాడు? అది ఆయన ఇంటికి వెళ్ళి మన గురించి మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తాం? కాబట్టి నువ్వు అనుకోవచ్చు, ఒక డాక్టర్ అనుకుందాం, ఒక కేసుని స్టడీ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు డెసిషన్ వెంటనే తీసుకుంటారా, లేకపోతే స్టడీ చేసి తీసుకుంటారా? సింపుల్ ఆన్సర్, స్టడీ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకుంటారు. ఆ బావగారిని ఆసుపత్రిలో చేరిస్తే 4 రోజుల దాకా ఆపరేషన్ చేయగా, అదే కార్పొరేట్ హాస్పిటల్ అయితే వెంటనే చేసేస్తారు. కానీ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా కలిసి ఒక 2-3 సిట్టింగ్లు వేసుకొని ఈ ఆపరేషన్ ఎలా చేయాలి, బ్రెయిన్ కండి, చిన్న మెదడుకి ఆపరేషన్ చేయాలి. తాగి కింద పడిపోతే ఇక్కడ పడ్డాడు, బ్రెయిన్ దెబ్బతింది. ఇంకేం మాట్లాడుతున్నాడో తెలియదండి. సరే, ఏమైపోతాడో, బ్రెయిన్ బాగా దెబ్బతిందని చచ్చిపోతాడేమో అనుకుంటున్నాం. కానీ నేను ఒక రోజున డాక్టర్ని అడిగాను, ఏంటంటే స్టడీ చేస్తున్నాం అండి, సక్సెస్ అవుతుందండి. ఎక్కడెక్కడో డాక్టర్లు పుస్తకాలు ఎన్ని తీసి వాళ్ళంతా ఇది ఎలా చేయాలి అని చూస్తున్నారు. చూసి వారం తర్వాత మాకు చెప్పారు, రేపు మార్నింగ్ ఆపరేషన్. చచ్చిపోతాడంటారు మా అక్కాయిలందరూ, పిల్లలందరూ ఉన్నారు. ఆసుపత్రిలోకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నారంటే భయం. ప్రియులారా, అయితే దేవుని కృపను బట్టి ఒక 3 గంటలు పట్టిందండి ఆపరేషన్. పెద్ద ఆపరేషన్ కింద లెక్క. గంట కూడా కాదు. పొద్దున ఇప్పుడు 6 గంటలకు వెళ్తే 9 గంటలకు 9:30 బయటకు వచ్చింది. దేవుని యొక్క ప్రేమ ప్రియులారా, ఎప్పుడైనా సరే మనం బైబిల్ కూడా అంత లోతుగా స్టడీ చేస్తే సక్సెస్ అవుతాం. లేదనుకో
ఎదుటివాడు వేసే ప్రతి ప్రశ్నకి కూడా నువ్వు క్రైస్తవుడువా అంటే అవునండి, మరి ఈ మాట చెప్పమ్మా అంటే చెప్పలేం. ఎందుకని చెప్పలేం? బేతేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎన్నిసార్లు చెప్పుకొని ఉంటాం అన్నమాట బైబిల్లో. బేతేలు అంటే ఏంటి? గోపురం. బాబేలు కాదు, బేతేలు. ఎక్కడైతే ఆ మాట ఉందో దానికి ఫుట్నోట్లో దాని ఆన్సర్ కూడా ఉంది. అయితే మనం చదవడం చదివితే కదా తెలిసేది. ఫుట్నోట్ ఎందుకు రాశారు అనేది చదవం. యేసు అని రాసి ఉంటుంది, కిందే ఉంటుంది రక్షకుడు అని రాసి ఉంటుంది. క్రీస్తు అని రాసి ఉంటుంది, కిందే ఉంటుంది అభిషిక్తుడు అని రాసి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు మనం తరచుగా ఎందుకు పరిశీలన చేయమంటే, మనకి ఏదో చర్చికి వెళ్తున్నాం, మాటలు వింటున్నాం, వస్తున్నాం, మనకి లోతు అవసరం లేదు. చాలామందికి 99% ప్రజలకి లోతు అవసరం లేదు. డైలీ బైబిల్ చదువుతారు, డైలీ పోర్షన్ ఉంటుంది, కానీ గ్రహించే ఆత్మ ఉండదు. నువ్వు పక్కన పుస్తకం పెట్టుకొని రాసుకునే ఆత్మనికి ఎప్పుడు వస్తుందో అప్పుడు అవన్నీ గుర్తుకొస్తాం. మంచిది పిల్లరా. ఇక్కడ మరి ఈ ఫిలిప్పీ పత్రికలో ఈ యొక్క ఇతని పేరు 2 పర్యాయాలు కనిపిస్తుంది. ఇందాక చదివిన 2వ అధ్యాయం, తర్వాత 4వ అధ్యాయం. పిల్లరా, మనం కనుక ఈ యొక్క పత్రికను చదివితే 10 or 15 minutesలో అయిపోతుంది, అంతకన్నా ఎక్కువేమీ పట్టదు. అయితే ఈ ఎపఫ్రోదితు అనేటువంటి వాడు ఎవరు, ఎక్కడ అని ఆలోచన చేస్తే, ఎపఫ్రోదితు అనగా సౌందర్యవంతుడు, సుందరుడు అని అర్థాలు. గ్రీకులో ఆ పేరు ఎప్రోడైట్ అంటారు. గ్రీకులో ఆ పేరు ఎప్రోడైట్ అని అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది అతనికి పెట్టారంటే, గ్రీకు పురాణ దేవత పేరు. గ్రీకు యొక్క పురాణ దేవత పేరు. ఆ పేరుని తీసుకొచ్చి తల్లిదండ్రులు విగ్రహారాధికులు అండి, గ్రీకులు అంటేనే విగ్రహారాధికులు, అందుచేత అతనికి గ్రీకు దేవత పేరుని పెట్టారు. దేవుని యొక్క ప్రేమలో పాపోస్ అనే మాటకి అర్థం ఏంటంటే పట్టణము అని అర్థం. దేవుని యొక్క ప్రేమలో ఆ దేవత పేరుని బట్టి అతనికి ఆ పేరు పెట్టి మనం కూడా అదే చేస్తాం. ఏమ్మా, మీ అమ్మాయి పేరు ఏంటంటే వాసవి లత అండి అంది. మా క్రిస్టియన్స్ వాసవి లత. మా బామ్మ పేరండి వాసవి. లత వచ్చేసరికి చనిపోయింది కదండి మా అమ్మ, అదండి వాసవి లత. వాసవి అంటే తెలుసా నీకు అని అడిగారు. లత అంటే తెలుసా నీకు అని అడిగారు. అదేనండి మా అమ్మ పేరు, మా అమ్మమ్మ పేరండి. అది కాదండి, వాసవి అంటే విష్ణుమూర్తి భార్య పేరులో ఒక పేరు వాసవి. విష్ణుమూర్తి భార్య పేరు సహస్రనామాల్లో అదొక పేరు. దేవుని యొక్క ప్రేమలో ప్రేమిస్తుంది. దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. అయితే మనం పేరుకు తగ్గట్టుగా అన్నాడు. అన్నపూర్ణమ్మ అన్నమే పెట్టదంట. ఏం పెట్టదు చెప్పండి? అన్నమే పెట్టదంట, భిక్షం పెట్టదంట. ఆలోచించేయండి. భాగ్యలక్ష్మికి ఇంట్లో ఒక భాగ్యం లేదంట. పేరేమో భాగ్యలక్ష్మి, ఇంట్లో భాగ్యమే లేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఈ యొక్క సంఘము, ఫిలిప్పీ సంఘము క్రీస్తు శకము 51లో పౌలు భక్తుడు దాన్ని స్థాపించాడు. ఎలాగంటే ఇతని యొక్క పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో ఈ యొక్క ఊరు వచ్చాడు. మాసిదోనియా పిలుపు ప్రకారము అతని పట్టణానికి వచ్చి సువార్త ప్రకటించాడు. అక్కడ అనేక మంది ప్రభువును నమ్ముకున్నారు. పిల్లల అపోస్తలుల కార్య గ్రంథము 16వ అధ్యాయం 40వ వచనం. 16వ అధ్యాయం 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి యూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. దేవుని ప్రేమించారు.
ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎవరున్నారు దానికి తోడు? వైద్యుడైనటువంటి లూకా. ఇక్కడ మనము ఒక ప్రయాణం చేస్తా ఉన్నామంటే ఏదో మన ఊరికి వెళ్ళడానికి చేస్తాం. ఇప్పుడు దానియేలు గారు అంటే తెలియని సంస్థ, ఆయన ట్రైన్లో ప్రయాణం చేసేవాడు ఎక్కువగా. ఎందుకంటే ఉద్యోగం మానేసి సేవకు వచ్చాడు. మరి ఇప్పుడు వెళ్ళాలంటే రైలు అయితే తక్కువ రేటు. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి, ఏం జరిగిందంటే రైలు పోతూ ఉంటప్పుడు స్టేషన్లు ఆగుతాయి. స్టేషన్లు ఆగినప్పుడు ఏదో శనక్కాయలు చక్రాలు కొనుక్కునేవాడు కాదు. మనమైతే సమోసా చక్రాలు శనక్కాయలు పప్పు శనగలు ఇవన్నీ కొనుక్కుంటున్నాం. ఒక ఆమె చదువుతాం, ఏమండి రైలు ఎక్కితే అండి రకరకాలైనవి దొరుకుతాయండి. అవునా? ఏం దొరుకుతాయి? ఇవన్నీ చదువుతాం. సరే, ఆయన చెప్పేవాడు, ఆయన పుస్తకాలు రాసుకున్నాడు. ఆ ఊర్లో ఆగితే అది ఒక్కోసారి క్రాసింగ్ ఉంటే 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది. అప్పుడు ఆ ఊరికి వెళ్ళి చూస్తూ ఉండి అక్కడ ఉన్నవాళ్ళని అడిగేవాడట, మా ఈ ఊరేంటి ఎలాగ. ఇంకా అప్పుడు అక్కడే ఆ ఊరికి వెళ్ళి అలా కిటికీలోంచి చేతులు పెట్టి, ప్రభువా ఈ గ్రామాన్ని నాకు ఇవ్వవా అని ప్రార్థన చేసేవాడట. పరిచర్య నేర్చుకున్నావా? నేర్చుకోవాలి పరిచర్యని. ఎంతోమంది గనులైన వారు చక్కని పరిచర్యలు చేశారు పిల్లరా. వారు మనకు ఆదర్శమూర్తులుగా కనుక ఉన్నట్లయితే మనం కూడా అలాంటి పరిచయం చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎవరెవరు కనపడుతున్నారు? లూదియా ధనవంతురాలు. రంగు బోర్డు అమ్ముకుంటుంది కదా అని చీపుగా చూడబాగంటారు. ఆమె చాలా ధనవంతురాలు. ఎందుకని? తుయితైర పట్టణంలోనే ఆమె సంఘాన్ని స్థాపించింది. దేవుని యొక్క ప్రేమ. 16వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం దాకా అపోస్తల కార్యగ్రంథంలో మీకు ఈ యొక్క లూదియా గురించి కనపడుతుంది. రెండవది ఎవరు కనపడతారంటే 16వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం దాకా పుతోలోని దయ్యం పట్టిన అమ్మాయి కనపడుతుంది. ఈమె పేదరికం, డబ్బులు లేవు, అందుకని ఇలాంటి పని చేసుకుంటూ బతుకుతుంది. ప్రియులారా ఆలోచించి ఆమె దాంట్లో నుంచి విడుదల పొందింది. అలాగే లూదియా విడుదల పొందింది. ఇది ధనంతో ఉన్నటువంటి ఆమె ప్రభువుని నమ్మి మరి సంఘం కట్టింది. మరి ఈమె దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారు వచ్చారని ప్రకటన చేస్తుంది. మూడవది కనుక మనం చూస్తే పిల్లరా చెరసాల అధిపతి 16వ అధ్యాయం 30-31 వచ్చిన ముగ్గురు మనకు కనపడతారు. ముగ్గురు కూడా దరిదాపుగా మధ్యతరగతి వాళ్ళు. ధనవంతులు అంటే పెద్ద కాదు, మనకి మధ్యతరగతిలో కూడా అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు. నేనైతే కాదులేండి, నాది మిడిల్ క్లాస్, నాది అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు. అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఒక 2-3 అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ఏమంటే ధనవంతులు అంటేనేమో చాలా చాలా ఆస్తులు ఉండి కోట్ల ఆస్తులు ఉండేవాళ్ళు వాళ్ళు. ఏదో సింపుల్గా ఒక ఇంట్లో బతుకుతూ లేదంటే ఏదో వచ్చిన జీతంతో కాస్త బతికేవాడు అంతా కూడా మంచి తరగతి వాడు. నేను మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ అని నేను చెప్పను. దేవుని యొక్క ప్రేమలో పౌలు యొక్క దీనస్థితి, ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘం అంటే పౌలుకి ఎంతో ఇష్టం. మూడవ మిషనరీ ప్రయాణంలో కూడా ఈ యొక్క పౌలు ఆ పట్టణాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మనము సబ్జెక్ట్ ఏంటి అంటే ఎపఫ్రోదితు అనేటువంటి వ్యక్తి ఫిలిప్పీ పట్టణంలో పుట్టి పెరిగిన వాడు కాదు. 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ప్రేతోనియం అంటే ఎక్కువ ఈ మాట ఎవరు వాడతారు తెలుసా? ఆర్సీ మాట వాడతారు. మనకు అసలు అర్థం కాదు. ప్రేతోనియం అంటే ఒక పార్లమెంట్, ఒక సభ. ఆ సభలో సేవలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమైన అని ఉంది. ప్రియ
ప్రెటోరియస్ దళంలో చక్రవర్తి దగ్గర కాపలాదారుడుగా పనిచేశాడంటే గాడ్ గాడ్గా పనిచేశాడు ఇతను అని అనుకుంటున్నారు. రిటైర్ అయిన వారికి ప్రభుత్వం ఏమిచ్చింది? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏమి చెప్పండి? ఏది? ఆ దళంలో పనిచేసిన వాడు, మిలిటరీ వాడు చెప్పాలి, భూములు ఇస్తారు. మీరు కానీ బంజరు భూములు అనుకుంటే దాంట్లో నుంచి వచ్చినప్పుడు బయటకు వస్తే వాళ్ళు చూపిస్తే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇది కావాలంటే ఇచ్చేస్తారు, రాసిస్తారు. అలాగే ఇతనికి భూములు ఇచ్చారట. పురోహితుడికి కూడా భూములు ఇచ్చి ఆ భూమిలో ఆ రిటైర్ అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు పురోహితుడు అంటే పెద్దవాడే, 50 ఏళ్ళు ఉంటాయి పెద్ద. అప్పట్లో తక్కువ వయసులను తీసుకొని మధ్యలోనే రిటైర్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పట్లో కాదు. దేవుని యొక్క ప్రేమలో చూడండి, అపోస్తలుల కార్య గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనానికి 28:16. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా, ఎందుకని ఇతను కూడా ఆల్రెడీ సైనికుడిగా పనిచేసి వచ్చాడు. ఎక్కడైనా అంతే. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ అమ్మాయి డాక్టరు, నేనేదో తెలియకుండా ఆసుపత్రికి వెళ్ళాను, నాకు తెలియదు అమ్మాయి అక్కడ పనిచేస్తావు, వెళ్ళాను. తర్వాత ఇది అనుకోకుండా ఆ అమ్మాయి షిఫ్ట్లో వచ్చినప్పుడు ఆ చార్ట్ చూసినప్పుడు నా పేరు కనపడింది. ఈ పేరు ఎక్కడో చూశానంటుంది, తెలిసినట్టుంది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏంటి ప్రాబ్లం అని అన్నీ చూసి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేసి. ఎందుకు వచ్చింది? తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇతర ఎవరో తెలుసు, సైనికులు తెలుసు, వాళ్ళతో ఉండాలని ఆశపడి. సైనికులు కొంచెం ఎప్పుడు కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు దేవుని యొక్క ప్రేమలో. వీళ్ళ ఆలోచన చేయండి. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చెప్పండి నాకు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఫాలోయింగ్ ఉంది అక్కడ కాబట్టి, ఫలానా వాళ్ళు తెలిసిన వాళ్ళు అంట, కొంచెం జాగ్రత్త, నర్సులు జాగ్రత్తగా ఉంటారు, కాంపౌండర్స్ జాగ్రత్తగా ఉంటారు. లేదనుకో తెచ్చుకోకు, ఎంత అవుతుంది? 700 తెచ్చుకోకు. అదే మా కార్డు మీద మా కియాల మీద లేవు, తెచ్చుకోకు. తెలిసినట్టు ఎందుకని అంటారు. ఇది సహజం. రామూర్తి గారు డాక్టర్ గారు ఉండేవారు, పిల్లల డాక్టర్. పిల్లరా ముందు గదిలో, తర్వాత ఆయన దగ్గర గదిలో 2 గదుల్లో కూర్చుంటారు జనాలు. ఆ 2వ గదిలో ఒక బీరువా ఉండేది. బీరువా నిండా మెడిసిన్స్ ఉండేవి. నేను పోయినప్పుడల్లా అనుకునేవాడిని, ఇన్ని మెడిసిన్స్ ఏం చేసుకుంటాడు ఈయన అని. ఆ కాంపౌండర్ని అడిగాను, ఏంటి సార్, ఏంటి సంగతులు, ఇవన్నీ మెడిసిన్స్ ఉన్నాయి కదా, మరి ఇచ్చేయచ్చు కదా అని అంటే, ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తాడండి, ఉచితం. ఇవి శాంపిల్స్ అంటారు, ఉచితం. కాబట్టి వాటన్నింటినీ ఎందుకు అలాగే పెట్టుకుంటే కొంతమంది నమ్ముకుంటారండి. అది ఎంత పాపమో ఆ డాక్టర్లకు తెలియట్లేదు. శాంపిల్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు పేదవాళ్ళకి వాటిని ఇచ్చేయాలి, అమ్ముకోవడానికి కాదు. అంతేగాని బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టగలిగిన స్తోమత కలిగిన వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి ఇలాగా ఎంతోమందిని నేను కూడా పనిచేశాను కాబట్టి మెడికల్ షాపుల్లో వాటిల్లో నాకు ఇవన్నీ తెలిసి డాక్టర్లో నుంచా తిరిగాను కదా. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్న ప్రేమికులారా, 9వ అధ్యాయం 15వ వచనంలో ప్రేతోర్యమైనటువంటి సేవ కైసరు న్యాయస్థానంలో కూడా కనిపిస్తారు. పౌలు కేవలం క్రీస్తు నిమిత్తమే బంధించబడ్డాడని వారికి తెలుసు. ప్రభువుని అంగీకరించాడనే అతను జైల్లో పెట్టారు. ఏం లోపం తప్పేం లేదు అతనిలో. చదవండి 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్య గ్రంథం అందరికీ స్వార్థ చెప్పేట్టుగా అతను తయారు చేసుకున్నాడు. పిల్లరా, ఈరోజు నిన్ను కూడా దేవుడు వాడుకోగలడు. నీ ద్వారా కూడా ఆయన మహిమ తెచ్చుకోగలడు. అయితే ఆయన మాట మనము వినాలి. పురోహితుడు విన్నాడు,
ప్రాణముని ఇవ్వడానికైనా కూడా తెగించాడు. పౌలు కూడా అదే తెగించాడు. బ్రతికితే దేవుడి కోసమే, చస్తే లాభమే. ఎందుకని? దేవుడి దగ్గర ఉంటాయి. ఒక షిప్పు ఏదో ఫిష్ దాన్ని కొట్టడం వల్ల అది క్రాక్ వచ్చి కొంచెం నీళ్లు లోపలికి వస్తున్నాయి. అందులో చాలామంది వేరే ఊరి ప్రయాణం బయలుదేరారు. వ్యాపారం కూడా కాదు, ఊళ్ళకే వెళ్తున్నారు. ఇప్పుడు అది విషయం చెప్పారు. ఈత వచ్చిన వాళ్ళు దూకి పారిపోండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. అందులో ఒక ముసలాం ఉంది, పెద్ద, దేవుని ప్రేమిస్తున్నాను పెట్టారు. సరే, ఆమె కూడా వినింది ఈ మాట. కానీ ఆమె ఏమి చలనం లేని వ్యక్తిగా నిల్చొని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ అనుకున్నారంటే ఈ పిచ్చిదాన్ని, అందరూ ఏదో ఒకటి చూసుకొని ఆ లైఫ్ బోట్ చూసుకొని పోతా ఉంటే ఇమేజ్ ఇట్లా కూర్చొని ప్రార్థన చేసుకుని నిల్చొని ఊగిపోతా ఉన్నారు. షిప్ ప్రార్థన చేస్తూ ఉందంట. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియమైన, ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ లోపలికి నీళ్లు రావడం ఆగిపోయింది. అంటే హల్లెలూయా, షిప్లోకి నీళ్లు రావడం ఆగిపోయినాయి అంట. వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా మంది అప్పటికే సగం మంది దూకేశారు, అర్థం కావట్లేదు. సరే, ఆ ఓడ నాయకుడు ఏంటి అని చెప్పేసి కిందకి వెళ్ళి ఆ నీళ్ళలో నుంచి కొంచెం చూస్తే ఒక చేప కరెక్ట్గా హోల్కి సరిపడా చేప ఇరుక్కుపోయింది. హల్లెలూయా, ఇది ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇక రెండో ప్రార్థన ఏం మొదలైందో తెలిసే వాళ్ళకి, ప్రభువా ఆ చేప అందులో నుంచి బయటికి రాకుండా చెయ్యి, ఆ చేపకి నీరసం రాకుండా చెయ్యి అని దగ్గరికి పోయి దానికి మూతి మీద పెడతాం, లావికి ఇంకా బాగుంటుంది. సరే, అందులో ఒక అతను అన్నాడంట, ఇంత అద్భుతం జరగడానికి కారణం ఏంటి, మనందరం బతకడానికి గల కారణం ఏంటి? ఆ తల్లి ఇంకా అక్కడ ప్రార్థన చేస్తానే ఉందంట. అప్పుడు అడిగాడు, అమ్మా నీ ప్రార్థన దేవుడు ఏంటండి? ఊరికి అడిగారంట మధ్యలో, ఏమ్మా ఎక్కడికి వెళ్ళారంటే పలారు. ఎందుకమ్మా అంటే మా పిల్లలు అక్కడ ఉన్నారండి. మరి ఇప్పుడు ఇలాగైతే ఎలాగమ్మా అంటే, అయితే నాయన షిప్ కనుక ఊరెళ్తే మా పిల్లల్ని చూస్తా, ఒకవేళ షిప్లో నేను మునిగిపోయి చచ్చిపోతే రేపు నా పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తా అన్నట్టు. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం! రోగిగా ఉన్న సేవ చేయాలని ఎంత పట్టుదల! కాబట్టి మా దినములు లెక్కించుట మాకు లేదు. ఎందుకంటే ఇన్ని దినాల్లో దేవుడి కోసం శ్రమ పడిన దినాలు ఎన్నని లెక్కేసుకో. ఊహొచ్చిన దగ్గర నుంచి దేవుడు రావాల్సిన ఘనతను ఇచ్చావా లేదా పరిశీలన చేసుకో. పిల్లరా, 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 25వ వచనంలో, అతడు నా సహోదరుడు, రెండోది జత పనివాడు, నా తోటి యోధుడు, నా దూత, మీ దూత, మరి నాకు పరిచయం చేయువాడు. వీళ్ళ ఎన్ని 5 లక్షణాలు ఒక వచనంలో కనపడతాయి. 30వ వచనం చూసినట్లయితే మనం ఇందాక చదువుకున్నది, ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టని వాడు. వాటి గుడ్ క్వాలిటీ, ఎంత చక్కని క్వాలిటీస్ అండి. 4వ అధ్యాయం 18వ వచనానికి రండి. 4వ అధ్యాయం 18. అతడు డబ్బు విషయంలో నమ్మకమైన వాడంట. చాలామంది డబ్బు కనపడితే సార్ అసలు వాళ్ళ పక్షాన మాట్లాడటం మొదలు పెడతారు. చదవండి. సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్ఎఫ్రోస్టి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చింది ఇచ్చినట్లే. ఇలా ఆలోచించి
ఈ రోజున ఒక ఆమెకి కొట్టుకు పంపించారు. సరే టమాటా ఎంతమ్మా అంటే 30 రూపాయలు అన్నారు. పచ్చిమిర్చి చెత్త అంటే 50 రూపాయలు అన్నారు. సరే దుంప ఎంతమ్మా అంటే 30 రూపాయలు, ఇంకా మనం 10 రూపాయలు ఇవ్వాలమ్మా వాళ్ళకి అన్నారు. ఏంటి అంత రేటు ఉందా అని అడిగిందంట యజమాని గారు. ఏమోనమ్మా. సరే తీరా చూస్తే అవి మొత్తం కలిపిన 50 రూపాయలు కాదు, 60 రూపాయలు లెక్కేసింది. ఇలా ఎంత సంపాదిస్తుందో తెలియదు. అంటే నమ్మకం లేదు. మళ్ళా అదే పదార్థాలతో వండిన కూర నువ్వు తీసుకెళ్తున్నావు. మళ్ళా నువ్వు కూర వండుకోవాలంటే ఎంత అవుతుంది? చూడండి ఎంత మోసం అంటే ఈ రోజున పని వాళ్ళలో, అలాగే దేవుడి పనిలో కూడా మోసం. ఒక పాస్టర్ గారు, నేను ఫలానా ఊర్లో మీటింగ్ సార్, మీరు వస్తారంటే బస్సు పోద్దా, రైలు ఉందా, ఎలాగా ఆటోలు తిరుగుతాయా, ఎంత దూరం ఉంటుంది రోడ్డు మీద నుంచి చర్చి? ఒక 1/2 కిలోమీటర్ నడవాలి సార్. అమ్మో నాకు కుదరదండి, నడవడంట, నడిచినాడు, బండ్లు కావాలంట. ఇంకొక ఆయన పిలిచాం చీరాల నుంచి. ఆయన అంటాడు 5,000 డబ్బులు ఇవ్వండి, 2,000 కారుకి ఇవ్వండి అన్నాడు. నీ వాక్యం వద్దు, నువ్వు వద్దు. ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి ఇంత ఇవ్వండి అడిగేటువంటి సేవకులు ఎవరిని కూడా మేము ఆహ్వానించడం అవసరం. మాకు అవసరం లేదు నీ వాక్యం. నీకన్నా గొప్పగా వాక్యాలు చెప్పేవాళ్ళు, బలంగా వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. తక్కువలోనే బడా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునే సేవకులు ఉన్నారు. మనం వచ్చినటువంటి ఆమోస్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, వరుణ్ గారు కానీ, వాళ్ళు కానుకిస్తా ఉంటే వద్దు వద్దని అనేవాళ్ళు. ఎందుకండి కానుక శ్రమ పడుతున్నారంటారు? ఎవరు కావాలి నీకు? ఎలా చెప్పారో తెలీదా వాక్యాలు మీకు? ఎంత లోతుగా మాట్లాడారో తెలీదా? సెలబ్రిటీస్ కావాలా మనకి? దేవుని యొక్క ప్రేమ చూడండి, అక్కడ మనకు కనబడుతూ ఉంది. మొదటి మాట, నా సహోదరుడు. మత్తయి సువార్త 23:8. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. నీకు ఆత్మీయ సహోదరులు ఎంతమంది ఉన్నారు? చదువుతారు. ఎవరు? బోధకులు లేదు, విశ్వాసం లేదు, మనంతా సహోదరులమే. కాబట్టి అతను ఏమంటున్నాడు పౌలు? అతను నా సహోదరుడు. అంటే ఒకే పాలు పంపులు పొందిన వారము, మనందరం ఒకటే. రెండోది ఏం చెప్పాడు? జతపని వాడు అని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 3:9. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము అన్నాడు ఇక్కడ, నేను అల్లా. అంటే ఇప్పుడు తనతో పాటు ఉన్న సమూహాన్ని కూడా కలుపుకుంటున్నాడు. మేము దేవుని జతపని వాడు, నేను దేవుని జతపని వాడతాను అంటలేదు. ప్రియులారా, 3వది అన్నాడు, నా తోటి యోధుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఏ పోరాటం? ఎలా ఉండాలి క్రైస్తవులు? మంచి పోరాటం పోలేవాళ్ళుగా, సహాయపడేవాళ్ళుగా. ప్రార్థన చేసుకుంటాడండి పాస్టర్ అంటే కింద దూడం చేసుకొని గంతులేసినటువంటి అహరోను బ్యాచి కాదు. అయ్యా మోషే, అయ్యా పైకి వెళ్ళావయ్యా, అయ్యా నా దేవుడితో మాట్లాడుతున్నావయ్యా, అయ్యా 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 అని ప్రార్థనలు లేవు కింద. ఏమయ్యాడో మమ్మల్ని తీసుకొచ్చినాడు, ఏమయ్యాడో కాబట్టి మమ్మల్ని నడిపించడానికి ఒక దూడం చేయమన్నాడు. అత్తగారు వాళ్ళంతా ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలంతా ఏం చేశారు తెలుసా? మొత్తం పైనుంచి కింద మొత్తం పేర్లు ఎత్తిపెట్టి, పిల్లల పేర్లు ఎత్తిపెట్టి, అయ్యా వీడు ఈ స్కూల్కి వెళ్ళాడు, వీడు కాలేజీకి వెళ్ళాడు, ఈ దూరం వెళ్ళారు అని మొత్తం ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆమె. ఆ మొరే వాళ్ళని బతికించింది ఈరోజు. ఈ వాళ్ళకు కూడా అలాంటి మొర ఉంటే, పిల్లలకు కూడా అలాంటి మొర ఉంటే చాలా గొప్ప విషయం. 1 గంట ప్రార్థన చేయమని చెబుతున్నాడు. అంతే, ఎక్కువ వద్దు.
డైలీ ఒక గంట మీ కుటుంబంలో నుంచి ఆటోమేటిక్గా క్షేమం అనేది వచ్చేస్తుంది. మూడోది ఏమన్నాడు? యోధుడు. నాలుగోది ఏమన్నాడండి? ఏమంటే మీ దూతను ఏమంటారు ఇంగ్లీష్లో? మెసెంజర్ అంటారు మామూలుగా. ఎవరంటే దూత. మలాకీ గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని ప్రేమించిన దూతలు ఏం బోధించాలి? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే బోధించాలి. అయ్యా నువ్వెవరు? నేను మిఖాయేలు. అయ్యా నువ్వెవరు? నేను గాబ్రియేలు దూతని. సమాచారాన్ని అందించేవాళ్ళు, యుద్ధానికి సహకరించేవాళ్ళు దూతలు ఉన్నారు బైబిల్లో. కాబట్టి సమాచారం మేరీకి అందించినటువంటి దూత పేరు చెప్పండి. సింపుల్. అరే క్రిస్మస్ అయిపోయింది కదా, ఇంకెందుకు అంటారా? మేరీకి సమాచారాన్ని అందించిన దూత పేరేంటి? ఎవరు చెప్పారు? ఎందుకని? క్రిస్మస్ అయిపోతే మర్చిపోతామా? సమాచారం ఇచ్చే దూత గారి. మిఖాయేలు దూత ఏంటి? యుద్ధాలు చేసే దూత. ఇలా ఒక్కొక్క దూతకు ఒక్కొక్క లక్షణం ఉంది. ఆ దూత ఆ పనే చేస్తుంది, ఇంకేం చేయదు, యుద్ధం చేయదు. సమాచారం ఇచ్చినామంటే సమాచారం చేస్తుంది, అంతే. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా ఆలోచించేయండి. మరి నా అవసరంలో అతను నాకు సహకరించిన వాడు అని చెప్పాడు. ఇది ఇంకా చదవండి 2:25. హెబ్రీ పత్రిక చూడండి 7వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దేవుని ప్రేమించిన మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా వచ్చాడట. యేసు ప్రభువు వారు పుట్టింది 2000 సంవత్సరాల క్రితం. మరి అంతకుముందు ఎవరున్నారు? సరే ఈయనంటే మెల్కీసెదెకు ప్రకారం వచ్చాడని చెప్పారు. మరి అంతకుముందు ఎవరు? యెహోవా దేవుడు ఉన్నారని చెప్తారు. యెహోవా దేవుడు ఎలా ఉండేవాడు? మెల్కీసెదెకు క్రమం ప్రకారం వచ్చిన దేవుడు ఎలా ఉండేవాడు అంటే ఇద్దరు దేవుడు ఉన్నారు అబ్బాకండి, ఇద్దరు ఒకటే. కానీ అప్పుడు పరిచయకి ఇప్పుడు పరిచయకి తేడా ఉంది. అప్పుడు పరిచయం ఏంటి చెప్పండి? దేవుడు కనపడేవాడా? కనపడేవాడా? ఎక్కడి నుంచి మాట్లాడాడు? మొదట ఆకాశం. ఫస్ట్ మాట్లాడింది ఆకాశం. పొదలో నుంచి కాదు, పొదలో దేవుడు లేడు అక్కడ, ఆకాశంలో నుంచే వస్తూ ఉంది శబ్దం. పొద మాత్రమే కనపడుతూ ఉంది, కానీ మాట్లాడుతుంది మాత్రం ఆకాశం నుండి. అక్కడేం దేవుడిని చూడలేదు. అతను మోషే చూసాడా? చూడలేదు. అక్కడేం కనపడలా, శబ్దం మాత్రం వినపడేది. ప్రియులారా, మొట్టమొదటి ఆకాశం నుండి మాట్లాడిన దేవుడు. తర్వాత రెండో స్టెప్ ఎక్కడికి దిగాడు చెప్పాలి త్వరగా చెప్పండి. మోషే ఎక్కడికి వెళ్ళాడు? మోషే ఎక్కడికి వెళ్ళాడు? దేవుడిని కలుసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుడు కొంచెం దిగాడు, మెట్టు దిగాడు. ఆకాశం నుండి మాట్లాడే దేవుడు మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడకుండా నువ్వు రా, పైకి రా, కొండ మీదకి రా, నేను అక్కడ మాట్లాడతాను. ఒక స్టెప్ కిందకి వచ్చాడు. మూడో స్టెప్ ఎక్కడికి వచ్చాడు చెప్పాలి. యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నిలిచాడు. చూడండి, ఆకాశం నుంచి మాట్లాడితే జనాలు సరిగా అర్థం చేస్తున్నాడు. కొండల మీదకి వెళ్తే తనకు కావలసిన బిడ్డలతో మాట్లాడుతున్నా కూడా ప్రజలు సక్రమంగా పనిచేయట్లా. ఇలా కాదు, అసలు నేనే దిగిపోయి కిందకి దిగిపోయి వాళ్ళతో కలిసిపోతాను, వింటారేమో అనుకొని దిగి వచ్చినా కూడా వినలేదు. ఒక పాస్టర్ గారి ఇంటి పక్కన ఒక విశ్వాసి ఇల్లుందంట, మంచి విశ్వాసి.
అని అనుకుంటారు అందరూ. సరే, నాకు తెలియకుండా ఒకరోజు ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి పక్కింట్లో నుంచి అసభ్యకరమైనటువంటి మాటలు వినపడతాం. బయట బోర్డు ఏమి రాసిందో తెలుసా? ఆ ఇంటికి కృపానిలయం అంట. అంటే ఆ ఇంట్లోకి వచ్చిన వాడికి అంతా కృప దొరుకుద్ది అనమాట. నిలయం కదా అది. కృప మన కనుక డబ్బులుంటే తీసుకెళ్ళినట్టుగా కృప అంతా కుమ్మరించబడి కొంచెం కొంచెం తీసుకెళ్ళచ్చు. కృపానిలయం అంట. కానీ ఏం లేదు అక్కడ, కృప లేదు. వ్యర్థమైన మాటలు. ఆ పాస్టర్ గారు భార్య చెప్తా ఉంది, అయ్యా చర్చికే వస్తుందా, కానీ ఇంత పెద్ద పెద్ద సౌండ్ పెట్టి ఆ జబర్దస్తులు అవన్నీ చూస్తూ ఉంటారయ్యా, ఏమంటామయ్యా అంట. ఎవరంటే విశ్వాసులే. ఏమన్నా కాదంటే వీళ్ళకన్నా ముందు వాళ్ళు వచ్చారంట అక్కడికి, కాబట్టి వాళ్ళదే గైరు. కాబట్టి నోరు మూసుకొని కూర్చోడు. ఏం చేసినా వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేసినా. అప్పుడు సంఘం వస్తూ ఉంది, జనాలు బాగా వస్తున్నారు. ఎప్పుడైతే ఖండించడం మొదలుపెట్టారో ఏంది, ఆ చర్చికి వద్దు, మనం వద్దు, ఆ చర్చికి వెళ్దాం. దూరంగా ఉన్న చర్చికి వెళ్తున్నారంట. పక్కన పాస్టర్ గారి చర్చి ఉంటే ఇది కాదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, మనం ఆలోచన చేయాల్సింది ఏంటి? దేవుని ప్రేమలో క్రీస్తు పని నిమిత్తం సావడానికైనా సిద్ధపడ్డాడు ఎపఫ్రోదితు. అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం. 20వ అధ్యాయము ఎప్పటిదాకా అండి? నీ విశ్వాసం ఎప్పటిదాకా ఉండాలి? కట్టె కాలేంత వరకు అని హిందువులు అంటారు. మనం కట్టె కాల్చాం కదా, కట్టె సమాధిలోకి వెళ్ళేంతవరకు మనం ఆ మాట పట్టాలి కనుక మనం కాల్చాం కాబట్టి ఎక్కడి వరకు అంట? కడ వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా, మధ్యలో జారిపోతావా? మాకు సహవాసం ఎక్కువ మంది, లెక్చరర్స్, ఎంప్లాయీస్ ఎక్కువ మా సహవాసం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంప్లాయీస్ ఉంటారు, అంటే ఎడ్యుకేటర్స్. సరే, నేను ఎప్పుడో ఒక రోజున అడిగాను, కాలేజీలో మీరు లెక్చరర్గా చేస్తున్నారు కదా, మరి మీ పరిస్థితి ఏంటంటే అసలు భలే దేవుడు మనల్ని బాగా ఎన్నుకున్నాడు అయ్యారు అన్నాడు. ఏంటంటే మాకు మధ్యలో లీడర్స్ వస్తాయి, ఆ హాస్టల్ కమ్ కాలేజ్. ఇప్పుడు నేను చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరి పేర్లు పెట్టి, వాళ్ళ క్లాస్లో ఉన్న పిల్లల పేర్లు పెట్టి, కొంచెం సరిగ్గా నడవని పిల్లల పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే అటుగా ఆడుకుంటూ బాల్ తగిలిన వాడు పోయినప్పుడు వినేవాడంట, సురేష్ కాపాడయ్యా, మంచి చదివి అని ప్రార్థన చేస్తుండేవాడంట. ఇదేంటి సురేష్ గారి పేరు అయితే మాట్లాడుతున్నాడు మీ లెక్చరర్ అనుకునేవాడు. అరే, నీ పేరు చెబుతున్నాడు ఆయన, ఎవరు లేరు అక్కడ. అవునా? మెల్లికి పోయి ఆయన పక్కన కూర్చునేవాడు. ఏ పేర్లు అయితే చెప్పారో వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళట. వాళ్ళకే తెలియక కన్నీరు గార్చేవాళ్ళట. మా అమ్మ నాన్నలు కూడా మమ్మల్ని మా గురించి ప్రార్థన చేయరు. ఈయన ఏదో ఒక లెక్చరరు 4 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు, అయినా కూడా ఇక మా గురించి అంతా ఏడుస్తున్నాడు. ఖాళీ టైంలో సరదాగా లెక్చరర్స్తో గడపకుండా గ్రూపులు తయారు చేశారండి. కాలేజీల్లో దైవం యొక్క గ్రూప్స్ తయారైపోయాయి ఆ రోజుల్లో. అలా సంపాదించుకున్నారు మనుషులు. ఒకరికొరకు బాధపడేటువంటి వ్యక్తులు క్రైస్తవుడు, ఏడ్చే క్రైస్తవుడు, వాళ్ళని నడిపించే క్రైస్తవుడు. ఈరోజు ఇలాంటి పరిచయం ఉందంటే ఎక్కడికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే దేవుడు మాటలు వినపట్లేదండి. వెంటనే డ్రెస్ భలే ఉంది, ఎక్కడ కొనుక్కున్నారు, ఎలా కొన్నారు, ఆన్లైనా, కుట్టించారా, షూస్ భలే ఉన్నాయి, సాక్స్ రంగురంగులు ఉన్నాయి, హెయిర్ డై ఏం వాడుతున్నారు మీరు, భలే మెరిసిపోతా ఉంది జుట్టు. ఎక్కడికి వెళ్ళినా అందుకని నేను బంధువుల దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాను. సార్, దేవుడి మాటల కన్నా ఈ పైన వేషధారణ మాటలు మాత్రం పిచ్చ మాట్లాడతారు. నాకు ఉండబుద్ధి కదా.
దేవుడికి ఘనత రావట్లేదు అక్కడ. అలంకారాలు దేవుడు నిషేధించాడు. ఆయన ముఖం చూస్తే ప్రియులరా, మన గారు కొంతమంది చూస్తున్నారు, అన్ని రంబాన్ని కూతురికి పెళ్లి చేశాడే వాడు అన్నట్టే ఉంటాడు. ఏం పేరు పేరు జులపాలు వేసుకొని ఉంటాడు. యేసుప్రభు గారు జులపాలు వేసుకొని ఉంటాడు. ఆయన కత్తిరించుకోలేదు కదా, జుట్టు గడ్డం తీసుకోలేదు కదా, ఆయన అలాగే ఉండేవాడు. పోనీ కలర్ డ్రెస్సులు ఏమైనా వేసాడు, ఆయన లేదు, పైనుండి కింద దాకా ఉంటాయండి. ఇంకేంటి మెచ్చుకునేది? మనం రకరకాల డ్రెస్సులు వేస్తుంటేనే మన బంధువులు సరిగా చూసి బాగుందని అనలేదని ఒక ఏడుస్తుంది అంటే, ఏంటమ్మా ఏడుస్తున్నా అంటే, నేను ఇంత మంచి డ్రెస్ కొనుక్కోకపోతే కనీసం ఎలా ఉందని అడగలేదు. పరిస్థితి ఎలా ఉందండి ఈ రోజున? క్రైస్తవులాగా ఉండలేదండి, విశ్వాసంలాగా ఉండలేదండి, ప్రభువుని నమ్మిన వాళ్ళలాగా ఉండలేదండి. ఫిలిప్పీ 4:4 ఒక మాట రాసింది, ఏమని? ఎల్లప్పుడూ ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలని చెప్తున్నప్పుడు ఇంత సంతోష టైంలో కూడా నువ్వు వాక్యం అంటావేంటి? సంతోష సమయంలో వాక్యం చెప్పకూడదా? పౌలు శీలను ఇద్దరు జైల్లో పెట్టారు. ఏం చేయాలి లెక్క ప్రకారం? ఇప్పుడు ఏందిరా వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పెట్టారు, ఏందిరా మన బ్రతుకు అని అంటలా ఏం చేస్తున్నారంట చెప్పండి? వాళ్ళు దేవుని కీర్తనలు పాడుకుంటారంట. అర్ధరాత్రి కాలం దెబ్బలు కొట్టారు, మొండాలు పెట్టేశారు, ఏడవట్లా. వాళ్ళ టైం 12 గంటలకు పాటలు పాడే టైం. మరి మనం ఏం చేస్తాం? నీకు ఎప్పుడు వెలుగు వస్తే అప్పుడు లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? ఎప్పుడు వెలుగు వస్తే టీవీ చూస్తావా, సెల్ ఫోన్ చూస్తావా? ఎప్పుడు వెలుగు వస్తే బైబిల్ చదువుకో, లేదంటే ప్రార్థన చేసుకో. ఎందుకు లేపాడు దేవుడు? ఎందుకు ఆయన పిలుస్తున్నాడు? సమయాలు పిలిచాడు, 3 సార్లు పిలిచినా కూడా అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే చిన్నపిల్లవాడు తెలియదు, యాజకుడికి కూడా అర్థం కాలేదు మొదట్లో. 3వసారి చదివినప్పుడు అన్నాడు, ఈసారి కనుక నీకు ఆ శబ్దం వినపడితే చిత్తము ప్రభువాను అన్నాడే, అంతే. ఈసారి వచ్చి పిలిచాడు, చిత్తం ప్రభు అన్నాడు. ఏం జరగబోతుంది? ఎవరి గురించి చెబుతున్నాడు ఇప్పుడు? మళ్ళా ఏలి గురించే చెబుతున్నాడు. ఏలి పిల్లలు చంపేస్తాను, ఏలి చచ్చిపోతాడు, ఇది చెబుతున్నాడు. మరి ఈ మాట పోయి ఎట్లా చెబుతాడు ఏలికి? అతను కండిషన్ పెట్టాడు, నీతో దేవుడు ఏం చెప్పాడో నువ్వేమి కంగారు పడకుండా మొత్తం చెప్పేయమన్నాడు. అలా కాదయ్య గారు, కాదు లేదు గీది లేదు, మొత్తం చెప్పు, మా అన్నదంతా చెప్పేసి. ఈరోజు నిజంగా ఉన్నది చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? ఏమంటారు? ఇంకో చర్చకి. దేవుని యొక్క ఆ ప్రేమలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నీ యొక్క పరిచర్య, నీ యొక్క వెంబడింపు, నీ యొక్క కమిట్మెంటు, నీ యొక్క సాక్రిఫైషన్ ఎంత ఉంది అసలు ప్రభువులో? అసలు ప్రశ్న వేసుకో. రోమాపత్రిక 10:1. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? ఇశ్రాయేలుని ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు ఏం కావాలంట? ఎందుకు ఈ మాట చెబుతానండి నేను? నీ ఇంటి వాళ్ళు ఈ రోజు వరకు రక్షణ పొందారా లేదా? భారం అతనికి. ఇశ్రాయేలు రక్షణ పొందాలని ఏంటంట? ఆశ. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ దేవుడి దగ్గరికి మీ ఇంటి వారు ఎందుకు రావట్లేదు దేవస్థానానికి? ప్రభు అంటే ఎందుకు ఇష్టపడట్లేదు మీ వాళ్ళు? ఇక్కడ రోమపత్రికలో రాసినట్టుగా పౌలుకు ఉన్నటువంటి ఆశ నీకు ఉందా? ప్రాణం అయినా ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి, ప్రాణం రక్షించబడాలి. 9వ వచనము, 9వ అధ్యాయము 3వ వచనం చూడండి. 9:3.
ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే పౌలు సాక్ష్యం ఇచ్చేవాడు. కొంతమంది అంటారు, ఎందుకు ఎప్పుడు సాక్ష్యం చెబుతావు, ఇసుగు కొడుతుంది, బైబిల్ అంతా రోజు చదివినా కూడా ఎప్పుడు చదివినా కూడా మళ్ళీ అయ్యే మాటలు కదా, అది ఇసుగు రాదే. సాక్ష్యం చెప్తున్నాడు కదా పౌలు, మనకేం ఇసుగు రావట్లేదు. నేను ఒక చోట తార్సులో పుట్టినవాడిని అంటాడు, నేను రోమేయుడిని అంటాడు, ఇంకో చోట ఏమో అనేక హింసలు వచ్చానంటాడు, నాకు రోగం ఉందని చెప్పాడు, నేను పూర్వం దోషకులను హింసకులను హానికరులను ఒక చోట చెప్తున్నాడు. ఆయన రాసిన 14 పత్రికల్లో ప్రతి పత్రికలో సాక్ష్యం ఉంటుంది. ప్రతి పత్రికలో సాక్ష్యం చెప్పాడు. అంతే తన యొక్క ఆశ, తన యొక్క తలంపు అంతా కూడా ఎలా ఉంటుందంటే, మీ దేవుళ్ళే కట్టొచ్చాను, దేవుళ్ళే ఎలా నడుస్తున్నారని చెప్పేటువంటి ఆశ ఉంటుంది. మనకేముంది, చల్లారిపోయిన ఆశ. అమ్మ నువ్వు రక్షణలో పొందేవారంటే ఏమోనండి మాస్టర్ గారు నాకు తెలియదండి, పెళ్ళికి బాప్తిజం ఇచ్చాడండి ఒక ఆమె. మరి బల్లారంలోకి వెళ్తున్నావా? బల్లారంలో ఎక్కడండి ఆ పెళ్లి రోజు తీసుకోవటం తర్వాత తెలియదు. పెళ్లి బాప్తిజాలు ఎన్ని లేవు ఈ రోజున. వాడు దేవుళ్ళు ఉన్నారా? మన సంఘంలో తీసుకోండి, ఎంతమంది ఉన్నారా పెళ్లికి బాప్తిజాలు తీసుకొని దేవుడు లేకుండా ఉన్నాడు. ఇవ్వకపోతేనేమో ఇంకో చర్చికి పోతారంటారు. ఏం చేయాలి? చావుడు ఏం చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచ్చిన పెద్దలు ఏం చేయాలి? పెద్దలు తండ్రిగా భావించిన బైబిల్ చెప్తా ఉంటే ఈ రోజున లెక్క లేకుండా పెద్దవాళ్ళని మాట్లాడుతూ, ముసలమ్మల్ని మొత్తలమ్మల్ని మాట్లాడుతూ, ఆయన అంతేలే ఎప్పుడు గొడుగుతూనే ఉంటాడండి, ఆమె అంతేలే ఎప్పుడు ఇసిగిస్తూనే ఉంటుందిలే అనే మాటలు మీ నోట్ల నుంచి వస్తున్నాయా? ఒక్కసారి ఇప్పుడు ఆ రీల్స్ లేకపోతే ఆ వీడియోస్ లేవు కాబట్టి చూపించండి, కానీ దాన్నే రివ్యూగా కనుక వేస్తే, నువ్వు మోషన్కి వచ్చినప్పుడు, నువ్వు పాస్ పోసినప్పుడు, నీకు జ్వరంగా ఉన్నప్పుడు, ఏమంటే నువ్వు పాలు తాగకుండా ఉన్నప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆ తల్లులు పడిన వేదన తెలుసా నీకు? తప్పడుకు లేస్తూ పడిపోతామేమో అని నీ చేయి పట్టుకొని నడిపించిన రోజును మర్చిపోతావా నువ్వు? నీకు రోగం వస్తే తను కూడా ఆహారం తినకుండా కనిపెట్టుకొని కూర్చున్న రోజులు మర్చిపోతావా నువ్వు? భుజాలు వేసుకొని ఊరంతా తిప్పుతూ ఏడుపు మార్పించాలని ప్రయాసపడి చేయి నొప్పి పుడుతున్నా కూడా, భుజం నొప్పి పుడుతున్నా కూడా దించకుండా నిన్ను ఎత్తుకున్నదే గుర్తొస్తుందా నీకు? గుర్తురావు. కండకావరం అంటారు దాన్ని. వయసు వచ్చింది కదా, కండకావరం అంటారు. దేవుని ప్రేమలో ప్రియులరా, ఎప్పుడైతే మనము మన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ మర్చిపోతామో అప్పుడు మన బ్రతుకు ఫెయిల్యూర్గా మారుతాం. అలాంటి స్థితికి రాకుండా ఉంటారు. అందుకని అంటాడు 2:12లో, మీ యొక్క సొంత రక్షణను కొనసాగించండి, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ యొక్క పని లేదా రక్షణను కొనసాగించండి. అలాంటి స్థితి నీకు దేవుడు దయచేయాలని ఆశపడతాడు. కృప చూపండి అని దేవుడు ఆధారపట్టుకోండి. 12వ అధ్యాయం రోమాపత్రిక 1-2 వచనాలు చదువుతుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకుందని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. అమ్మ కాస్త గిన్నె తీసుకెళ్ళి చర్చిలో పెట్టరామా అన్నాడు. వెళ్ళదే నేను పెట్టాలా అన్నాడు. యవనస్తురాలే కదా, కొంచెం బాగా జిమ్ముకున్నట్టున్నావు కదా, కొంచెం పెట్టామంటే నేను మొయ్యలేను